గుడ్ మార్నింగ్. ఇదిగా ఇంకో 5 నిమిషాల్లో మేడం గారు వస్తారు. ఆవిడ రాగానే ఫస్ట్ దండ నేనే వేస్తాను. లేడీస్ కి దండయ్యరు, చేతికిస్తారు. తాతగారేజ్ కదా, పర్వాలేదు, వేయచ్చు. ఎవడది హిందూ సాంప్రదాయం గురించి నీకేమన్నా తెలుసా? ముఖ్య అతిథి రాగానే దండ వేసి ఆహ్వానిస్తారు. బొట్టు పెట్టి ఆరతివ్వాలో. రే తూగా బజ్జి. లేడీస్ కి దండయ్యరు. పర్వాలేదు, తాతగారు లాంటి వారు. ఆ? వేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. యెల్లో సో బ్యూటిఫుల్. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. Roses, they are my favorite. Thank you. Thank you. That's a lovely sari. Thank you, madam. నమస్తే మేడం. Thank you. నమస్తే మేడం. Thank you, everybody. So nice of you all. These are all stores department. Mohan Sudha Rao Hello. and receptionist Hi. Pramila. Administrative staff Raghava Sudhakar. నమస్తే మేడం. Hello. రండి మేడం, టీ తీసుకుంది. Okay. Can anybody tell me one more joke? మేడం, నేను చెప్తాను. చెప్పండి. ఒక మోతుబడి రైతు తన పొలం పండక దిగులుగా కూర్చుని ఉన్నాడంట. వాడు స్నేహితుడు ఒకడు వచ్చి ఎందుకురా అలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. ఏం లేదురా, పొలం పండట్లేదు, ఏ రకం మందు వేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అన్నాడంట వీడు. దాందే ఉందిరా, 4-5 కంపెనీల మందులు తీసుకుని ఒక్కోటి రుచి చూసి ఏది రుచిగా ఉంటుంది వేరా అన్నట్టు వీడు. నమస్తే మేడం. మన కంపెనీ అకౌంటెంట్ ఎక్కడ? ఎందుకు మేడం? ఐ హావ్ అ మీటింగ్ అట్ ది IDBI. నేనున్నాను కదా మేడం. స్టేట్మెంట్స్ అవి టకటక చెప్పాలి. నేను చెప్పేస్తాను మేడం. మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా? రాదు కదా? కాల్ ది అకౌంటెంట్. నందగోపాల్, మేడం గారు పిలుస్తున్నారు. ఎస్ మేడం. కమ్ విత్ మీ. ఏమోనండి, మీరు చేసింది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఫైల్ ఆవిడ చేతిలో పెట్టాల్సింది పోయి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటండి? ఇప్పుడు మనకు అంత అవసరం ఏమొచ్చింది? అవసరం కోసం కాదే డెప్పం, దీన్నే రివర్స్ స్ట్రాటజీ అంటారు. అర్థం కాల? ఇప్పుడు అందరూ చేసే పనులే మనం చేసామనుకో, మనకు గుర్తింపు ఎలా వస్తుంది? ఆవిడ కళ్ళల్లో పడాలంటే మనం కొన్ని విచిత్రమైన పనులు చేయాలి మరి. అందుకే కదా ఎవరికి రాని ఆలోచన మీకొచ్చి పొద్దున్న మీరొక్కరే బొకే తీసుకెళ్లారు. తీసుకెళ్ళా అనుకో, అదొక్కటే సరిపోతుందా? ఇంకా ఎన్ని బిల్డప్లు కావాలో. అర్థం కాలేదు కదూ? నీకు అర్థం కాదులే. అదే మా పెద్ద ఆయన లేడు, జగదీష్ ప్రసాద్ గారు. ఆయన కోటీశ్వరుడు అవ్వకముందు బాంబేలో చిన్న కంపెనీలో జాయిన్ అయ్యారట. నెలకు 200 రూపాయల జీతం. ఒకసారి వాళ్ళ బాస్ ఈయనతో రాత్రంతా ఎక్స్ట్రా పని చేయించారట. ఈయన పని అంతా చేసి దిల్లుగా, సార్ నాకు ఓవర్ టైం కావాలి సార్ అని అడిగంట. అంతే, వాళ్ళ బాస్ ఈయన ప్రాక్టికల్ సెన్స్ కి థ్రిల్ అయిపోయి ఇతని కంపెనీలో ప్రమోషన్తో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చా అంట. మనలో మాట ఆ టైంలో అది గుర్తొచ్చి కాపీ కొట్టేశా. అంటే మీరు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేసి ఆ విషయం గుర్తు చేశారన్నమాట. కరెక్ట్ గెస్ చేసావా డెప్పం. ఇప్పుడు సేమ్ టు సేమ్ అని పోల్చుకుని ఆవిడకి మన మీద ఇంప్రెషన్ పెరుగుతుందన్నమాట. ఎలా ఉంది మన రివర్స్ స్ట్రాటజీ? బాగుంది. కానీ మీరు కాపీ కొట్టి ఆవిడ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఆవిడ పసిగట్లేదంటారా? పిచ్చి డెప్పం, ఆ సంఘటన మనకు తెలుసని ఆవిడికి తెలియదుగా.
ఆ? అమ్మో మీరు కనపడినంత అమాయకులేం కాదు. ఇప్పుడేం చూసావు? ముందు ముందు ఆడతా గేము. ప్రమోషనా కాదురా, ఊస్టింగ్. ఆహా, నీ అహంకారాన్ని ఒప్పుకోవాలిరా. ఒక్కరోజు కూడా దాచుకోలేకపోయావే. నా దగ్గర తోక జాడించినట్లుగానే ఆవిడ దగ్గర కూడా తెలివి చూపించుంటావు. పీక్ పారేసింది. ఏదో హెడ్ ఆఫీస్ నుంచి రావాలన్నావుగా. సాక్షాత్తు చైర్పర్సన్ గారే ఇచ్చారు, తీసుకో. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు నిలబెట్టానో తెలుసా? వీడిలాగే తోక జాడిస్తే కత్తిరించేస్తానని చెప్పడానికి. వెళ్ళండి. చెప్పండి మిగిలిన వాళ్ళందరికీ మ్యాటర్. వెళ్ళండి పనుల్లోకి. ఏ నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు వెళ్ళవా? నేను రిసెప్షనిస్ట్ నండి. అయితే కూర్చో. నువ్వు ఒక పెద్ద మేధావినని నీ ఫీలింగ్. అర్థమైందా నీ మేధస్సు? ఈ దండ తీయకురాయి. ఇంటికెళ్ళి ఎందుకేసారో చెప్పు. ఆ? ఏంటి గోపాల్, ఏం జరిగింది? మేడంని కలవాలి. హాయ్. హలో, ఏంటి బ్యాంక్ పని అప్పుడే అయిపోయిందా? వెళ్ళింది ఎవరు? నందగోపాల్, కంప్యూటర్. అది సరే గానీ నీకోసం మీ డార్లింగ్ నుంచి 2 సార్లు కబర్ వచ్చింది. ఏంటంట తొక్కలింగానికి అంత అర్జెంటు? నీకు నీ డార్లింగ్కే తెలియాలి. ఇదిగో హరి, నీ కరెంటు బిల్లు కట్టానా? నా 20 రూపాయలు మామూలు ఇచ్చి. 50కి చేంజ్ ఉందా గురు? లేదు కానీ నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకో. ఏమండి విజయ్ గారు, మీరు ఆఫీస్ కొత్త కదా, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. మా వాడు ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎవరివైనా చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు. దానికి 10-20 సర్వీస్ ఛార్జెస్ వేస్తాడు. అదంతా తీసుకెళ్లి అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాడులేండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, చేసి పెడతాడు. ఆవిడ సంగతి సర్లే, నువ్వు చేయించుకున్నానికి 500 ఇవ్వాలి. ఇవ్వు. కొంచెం టైట్ గా ఉంది గురు. మరి కాదేంటి, మందు ఖర్చు, సిగరెట్ ఖర్చు, ఎన్ని ఖర్చులు మనకు మిగిలేదు ఎక్కడ ఇంకా. అబ్బాబా ఆపు స్వామి, ఈసారి జీతం రాగానే ఇచ్చేస్తానుగా. 5 నెలల నుంచి ఇస్తానే ఉన్నావు. సార్ తొక్కలింగం సార్ రమ్మంటున్నారు. రే గట్టిగా అరవకు. ఆడిన్నా అంటే నీ తొక్క తీసి బాటా షోరూమ్ కమ్ముతాడు. నువ్వు వెళ్ళి నేను వస్తున్నా. ఇదిగో నవ్వేవులే గానీ ఈ డబ్బులు లెక్కేసి లోపలెట్టు. ఎలాగో డబ్బులు ఇవ్వు. ఓర్ని సుధాకర్ గారు, ఇతను చాలా విచిత్రమైన క్యారెక్టర్ లో ఉన్నాడే. విచిత్రమైన క్యారెక్టరే లేండి. సొంత పిల్లల్ని వద్దనుకొని అనాథాశ్రమం నుంచి ఓ పాపను కూడా తెచ్చి పెంచుకుంటున్నాడు. ఏంటయ్యా ఏంటిది? ఒక్క అకౌంట్ కరెక్ట్గా లేదు. పనిచేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి. ఏమైంది? ఏమైందా? ఈ అకౌంట్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కించింది నువ్వే కదా. నేనే. ఒక్క స్టేట్మెంట్ కూడా టాలీ కావట్లేదు. ఇలాగైనా పనిచేసేది? మీరు కంప్యూటర్ ఆన్ చేశారా? అబ్బో, హాస్యమా? ఇంతకీ మీకు ఏ అకౌంట్స్ కావాలి? ఇంకే అకౌంట్స్ కనబట్టలేదా? జేపీ కెమికల్స్. మీరు చూస్తుంది జేపీ ఫైనాన్స్, ఇది జేపీ కెమికల్స్. అయినా ఏంటయ్యా ఈ డబ్బా పెట్లు? అంతా కన్ఫ్యూజను, ఏది సరిగ్గా ఉండదు. ఎంచక్క పాత పద్ధతిలో ఈ ఫైల్స్ అవి పెట్టుకుంటే దేనికదే చూసుకోవచ్చు కదా. నా కర్మ. చూస్తున్నా క్యాంటీన్లో ఏదేదో వాగుతున్నా ఉంటగా నా గురించి. చెత్తలింగం తొక్కలింగం అని నాతో పెట్టుకోకు, పీకించేస్తాను ఉద్యోగంలో. అది మీ చేతుల్లో లేదు, హెడ్ ఆఫీస్ నుంచి రావాలి. వస్తుంది. నువ్వు అలాగే అంటా ఉండు, హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది. హలో. అది ఫోన్ కాదు, ఫ్యాక్స్. తెలుసు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? ఏమందా? ఏంటి ఎలా కొట్టుకుంటుంది? మీరు నొక్కింది ప్రింటర్, ఇది ఫ్యాక్స్. ఏంటో ఈ డబ్బాలు, వీటి గోల నాకు అర్థమై చావదు. ఏమొచ్చిందో చదువు. మన చైర్మన్ మేఘనా గారు బాంబే నుంచి వస్తున్నారట. మిస్సమ్మ గారు వస్తున్నారా? కంగారు పడకండి, ఇవాళ కాదు రేపు. తొందరగా టిఫిన్ తిను, కెలుగుతూ కూర్చోకు. ఏంట్రా ఈ పౌడరు సున్నంలాగా? రత్నం, రత్నం, ఏంటండి? నా ఫైల్ ఏది? ఏ ఫైలు? బీరోలో పెట్టిన బ్లూ ఫైలు. అక్కడే ఉంటుంది చూడండి. ఎవరు తీస్తారు?
లేదని చెప్తున్నానా? ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలంటే డిప్పం అక్కడే ఉండాలి. ఎక్కడైనా పడేసావా? ఎందుకు పడేస్తానండి? మరి ఏమైంది? ఆ గుర్తొచ్చింది. మొన్న బీరువా సర్దుతూ తీసి తీసి మీ పాత బుక్స్ ఫైల్స్ అన్ని కలిపి కొంప తీసి తోకనికేసావా? అబ్బా, అంత తెలివి తక్కువ పని ఎందుకు చేస్తానండి? అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. అదిగో ఆ పైన అట్టపెట్టిలో జాగ్రత్తగా పెట్టాను. అట్టపెట్టలు ఎందుకు పెట్టావు? అసలు ఆ ఫైల్ ఏంటో తెలుసా? తెలుసు మహాప్రభు. మీరు రాసిన థీసీసు బిజినెస్ అండ్ సోషల్ డైనమిక్స్, వ్యాపారానికి సంఘానికి ఉన్న అవినాభావ సంబంధం, ఒకటి బాగుంటే ఇంకోటి ఎలా వృద్ధి చెందుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. దానికి మీరు రాసిన సలహాలు సూచనలు అంతే కదా? అంతేలే, నీకు అలానే ఉంటుంది. ఇదే విషయం జేపీ గారు, ద గ్రేట్ జేపీ గారు, ఆయన రాసిన ఒక పుస్తకంలో వివరించారు. కాబట్టి మీరు కూడా ఆయనంత గొప్ప వాళ్ళన్నమాట. తూకానికేసావు, తక్కిడికేసావు, పొద్దునుంచి కాకిగోల. సారీ నాన్న, లేట్ అయిపోయిందా? వచ్చేస్తున్నా. మంచినీళ్ళు పెట్టుకున్నా? గుడ్. అబ్బా, అదేంటండి కొత్త చొక్కా వేసుకున్నారు? అది ఫంక్షన్స్ కదా తీసి పెట్టింది. పిచ్చి మొద్దు, ఇవాళ మా ఆఫీస్లో కూడా ఫంక్షన్ లాంటిదే. ఇవాళ మా మిస్సమ్మ వస్తుంది. మిస్ అమ్మా? జేపీ గారు అమ్మాయి మేఘనా, మా చైర్మన్ వస్తుంది. ఓ, మీ లేడీ బాస్ మేఘనా గారా? ఎస్, ద గ్రేట్ బాస్, ద డైనమిక్ బాస్, వన్ అండ్ ఓన్లీ బాస్ మేఘనా. ఆపండి అక్కడ. ఆవిడొస్తే మీకేంటి అంతోబలాటం? చూసావా నీ ఆడదాని బుద్ధి బయట పెట్టుకున్నావు. అయినా ఆవిడ రేంజ్ ఏంటే? మీ ఆయన ఏమన్నా మన్మధుడు అనుకుంటున్నావా? మరి కాదేంటి? సరే, ఇవాళ ఆవిడ ఆఫీస్కి రావడం దేవుడు నాకు పంపించిన వరం రత్నం. ఈనాళ్ళకి ఈ ఫైల్ ఆవిడ చేతిలో పెట్టే మహత్తర అవకాశం వచ్చింది తెలుసా? మీరు ఇదే ఫైల్ 3 ఏళ్ల క్రితం బాంబే వెళ్ళినప్పుడు జేపీ గారికి ఇచ్చానన్నారు కదా? ఇచ్చానంటే ఆయన సెక్రటరీకి ఇచ్చి ఆయన కనపడేలా పెట్టరా అని చెప్పాను. వేస్ట్ ఫెలో, పెట్టినట్లేడు. పార్టీ కూడా ఇచ్చాను. ఎనీవే, బెటర్ లేట్ దాన్ని ఎవరన్నారుగా, ఈ రోజు ఇస్తాగా. అంటే ఈరోజు మేఘనా గారి చేతిలో ఇది గ్యారంటీగా పడుతుందంటారా? 50 రూపాయలు చేసి చూపిస్తా. 50 చేతిలో పెడితే చదివేస్తుందంటారా? ఏయ్, ఆవిడేమైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ అనుకుంటున్నావా? డెప్పం. ఇప్పుడు 50 రూపాయలతో ఎవరూ చేయని సింప్లీ మార్లెస్ పనిచేసి ఆవిడ దగ్గర మార్కులు కొట్టేస్తా. ఏం చేస్తారేంటి? ఇప్పుడు మేఘనా మేడం గారు ఆఫీస్లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే హలో మేడం, వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ మేడం అంటూ అందరూ చేతులు ఊపుకుంటూనో పళ్ళికిలు ఇచ్చుకుంటూనో వస్తారు. కానీ మనం మాత్రం అత్యంత తెలివితేటలతో డిఫరెంట్ స్టైల్లో 50 రూపీస్తో అందమైన పూల బొకే కొని ఆవిడ చేతిలో పెట్టి వెల్కమ్ టు అవర్ ఆఫీస్ మేడం అని ఆవిడ దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తాను. అప్పుడు పడుతుంది ఆ ముంబై మేఘనాకి, ఈ లక్కపల్లి నందగోపాల్కి శాటిలైట్ లింక్. అబ్బో, అబ్బా, ఈయన వీధిలోనే ఉన్నాడే. ఎవరండి? ఇంకెవరో, మన విశ్వంబర శాస్త్రి గారు. పట్టుకున్నా అంటే జలగలా వదలడు. అదేంటండి అలా అంటారు? పాపం పెద్ద ఆయన కదా. చంపుతున్నాడే. కుజదోషం శాంతి అంటాడు, శని దోషం శాంతి అంటాడు, గుళ్ళ చుట్టూ తిరగమంటాడు. మనకెక్కడ కుదురుతుంది? ఏదో మన మంచి కోసం చెప్తున్నారు. కరెక్టే, మనకు టైం లేదు. ఏమో నందగోపాలం. అయ్యా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆఫీసుకు గానీ బయలుదేరుతున్నావు ఏమిటి? బాబాయ్ గారు, పిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఒడియాలు పెడుతుందమ్మా. ఏం ఒడియాలండి? బూడిది గుమ్మడికాయ ఒడియాలు. పెరట్లో ఇంకా పిందులే కదండి, అవి అప్పుడే కేసేసారా? అబ్బే, మన పెరట్లో పాదులో కాదమ్మా. మొన్న వనస్థలి పొలంలో మా వేలు విడిచిన మేనమావ 2 ఆలు ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, వాళ్ళవి. వేలు విడిచిన మానమావ గారు అంటే వాళ్ళ ఆవిడ సుభద్రమ్మ గారు కదండి? అవునమ్మా. ఇంగువ పోపు అవన్నీ పెడుతుంటారు ఆవిడ. మరే గుత్తి వంకాయ కూర వండుతున్నది. నవనవలాడే వంకాయలు తీసుకొచ్చి 4 చీలికలు చేసి ఆ తర్వాత శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చా దంచి ఆ మసాలాని వంకాయలో కూరి సలసలసలాడే నూనెలో వేయిస్తుంది. ఆ తర్వాత వేడెనలో కలుపు తింటే వెన్న ముద్దలనుకో. గోపాలోయ్, అదేమిటి పాదరసంలో జరుపుకున్నాడు? ఆయన తొందరలో ఉన్నారండి. వాళ్ళ ఆఫీస్కి చైర్మన్ గారు వస్తున్నారంట. దారిలో బొకే అవన్నీ కొనాలి కదండి. ఏమిటో ఈ బొకేలు పూలదండలు దండగమ్మా. దంపతులు ఇద్దరు కూర్చుని నవగ్రహ శాంతి చేయిస్తే మంచిది. అమ్మాయి లేదు, లోపలికి వెళ్ళిపోయింది. వీధిలో వాళ్ళని ఆపి కాలక్షేపం చేసే బదులు
కొంచెం ఇంట్లోకొచ్చి వడియాల కాపలా కాయచ్చు కదా. కాలక్షేపం కాదు, నీ పిండాకుడు కాదు. నందగోపాల్ మనకు బాగా కావలసిన వాడు కాబట్టి చెప్తున్నాను. అయినా పూల గుర్తిచ్చి బుట్టలో పడుచుకుంటే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఏమిటే వీడి పిచ్చి గాని, గ్రహాలు అనుకూలంగా ఉండద్దు. నందు 12 అవుతుంది. ఎంతసేపని నిన్ను బతిమాలాలి? నేను తిన్నాం. నువ్వు తినకుండా నేను తినలేకపోతున్నాను. ఏ పతి భక్తా? ఈ చురక ఈ చురకలే నన్ను పడగొట్టింది. నా కర్మ. సరే నేను తింటాను. జీవితంలో దేనికి ఓడిపోకూడదు, ఫైట్ చేయాలి. కాలేడు కడుపుతో కూర్చుంటే నువ్వు చెప్పే మాటలకు లొంగిపోయే ప్రమాదం ఉంది. అందుకే తిన్నాక నీతో మాట్లాడతాను. ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు నందు? సెకండ్ మ్యారేజెస్ చాలా కామన్. కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వే అడ్జస్ట్ అయిపోతావు చూడు. రత్నమాలని నేను ఒప్పిస్తాను. వారానికి 3 రోజులు రత్నంతో ఉండు. తనకెంత డబ్బు కావాలని ఇస్తా. ఈ బిల్డింగ్, కారు తనకే ఇచ్చేస్తా. నీ అనాథాశ్రమానికి ఫండ్స్ ఎంతైనా తీసుకో. కానీ ప్లీజ్ ఈ పెళ్లి కాదనదు నందు. ప్లీజ్ నందు. నీ ధనంతో ఐశ్వర్యంతో మా జీవితాలకు వెలకట్టాలనుకుంటున్నావా? ఎన్నటికీ కట్టలేవు. నీ దురాగతాలకి దురహంకారాలకి ఈ లెక్కపల్లి నందగోపాల్ లొంగడు. ఈ సినిమా డైలాగ్ లాపుతావా? ఛీ! చస్తే ఒక క్షణం కూడా ఇక్కడ ఉండు. ఎక్కడికి వెళ్తావు నందు? ఏ చెప్తే అక్కడి నుంచి కూడా ఈడ్చుకొద్దామనా? పాపం ఎక్కడ పడుకుంటావో ఏమో అని. ఆహా, దయ్యామాత దిగొచ్చిందండి. నువ్వు అర్థం చేసుకోవట్లేదు కానీ నా మనసు వెన్నెలాంటిది నందు. తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, కరిగిపోతే మా లాంటి జీవితాలు కొట్టుకుపోతాయి. What a sense of humor. ఇంటికా రత్నమాల రానొస్తుందా? పార్కెళ్ళి పడుకుంటా. నిన్నటి నుంచి తిండి నిద్ర లేదు కదా. ఆకలైతే ఇక్కడ తీరింది. ఆ నిద్ర కూడా అయిపోతే నందు, నీ థియరీ ప్రకారమే బాగా రెస్ట్ తీసుకుంటే రేపు నాతో ఫైట్ చేయడానికి శక్తి వస్తుంది. రేపు కూల్గా మాట్లాడదాం. ఇవాళ వెళ్ళి గెస్ట్ రూమ్ లో పడుకో. నేను గెస్ట్ రూమ్ లో పడుకోను, సోఫాలో పడుకుంటా. సరే నీ ఇష్టం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే గుడ్ క్యాచ్. టామ్ అండ్ జెర్రీ. నందు, చి 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 చి. ఏమండి ఏమండి పొద్దున్నే వెళ్ళాలన్నారు?
ఎక్కడికి? మేడం ఇంటికి. పరీక్షలు మేడం, అయిపోయి ఎక్కడికి మేడం? జాగింగ్. ఇదే నీ మొదటి టెస్ట్. వదా ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? అమ్మా సాగు. ఇప్పుడు సెకండ్ టెస్ట్. సూప్ రెసిపీ చెయ్యి. ఎక్కువ జాదా చెయ్యి. మేడం సూప్ రెడీ. ఈ స్తంభం ఎక్కి పైన కూర్చోవాలి. ఆయిల్. అదే టెస్ట్. టెస్ట్లు విచిత్రంగా ఉన్నాయి కదూ. ఇంటికెళ్ళి ఈ టెస్ట్లు ఎందుకు పెడుతున్నానో ఆలోచించు. నథింగ్ లైక్ దట్. ఐడిబిఏలో పనైపోయి వారం రోజులు అవుతోంది. ఇంకా అక్కడేం చేస్తున్నావు? హైదరాబాదీ బిర్యానీ వదలలేకపోతున్నాను. నాకు నోరూరుతోంది. నేను వస్తాను. NO నో. నీ ఒక్కదానికి అక్కడ బోర్ కొట్టడం లేదు? అదా టైం పాస్ కోసం చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాను. అరేంజ్మెంటా? ఎటువంటిది? వాట్ ఆర్ డూయింగ్ దేర్? What am I doing here? I'm having fun. అక్కడ ఏమి ఇబ్బంది పడుతుందో ఏంటో. తనెవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. అబ్బా అబ్బా అబ్బా. ఏంటి చేయి కాలిందా? ఏం టెస్ట్లు అండి? జిఎం పోస్ట్ ఏంటి, ఈ టెస్ట్లు ఏంటి అనుకున్నా. అబ్బా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్ మేడం. రన్నింగ్ చేయించారంటే ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ. ఒక మనిషికి ఫస్ట్ కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే వర్క్ బాగా చేయగలుగుతాం. కాబట్టి నా ఆరోగ్యం ఎలా ఉందో టెస్ట్ చేశారు, రైట్? నెక్స్ట్ వంట చేసేటప్పుడు ఏది ఎంత వేస్తే రుచికరమైన వంట తయారవుతుందో, అలాగే ఓ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మన ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ టాలెంట్ ని సమపాళ్లలో వాడుకొని ప్రాజెక్ట్ ని నేను సక్సెస్ చేయగలనో లేదో అని ఓ చిన్న వంట పరీక్ష పెట్టి నాలో ఉన్న గొప్ప టాలెంట్ ని కనుక్కున్నారు. శభాష్ మేడం. ఇక స్తంభం ఎక్కించడం అంటారా? పట్టుదలకు నిదర్శనం అండి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను అనుకున్నది సాధించగలనా లేదా అని మీరు టెస్ట్ చేశారు. దాంట్లో కూడా పాస్ అయిపోయాను. అమ్మా, మరి ఇస్త్రీ ఎందుకు చేయిస్తున్నాను? ఇదొక్కటేనండి అర్థం కాని మ్యాటరు. దీని వెనక్కి కూడా ఏదో గూఢార్థం ఉంటుందిలేండి. అమ్మా, కనుక్కుంటా. ఆహా, వాట్ ఏ డ్రెస్ మేడం. ఈరోజు హోటల్లో అందరూ మిమ్మల్ని చూస్తారు. ఎందుకు చూడరు? నైటీలో వెళితే. నైటీయా? గరం గరం చాయ్ చాయ్. శ్రోతలతో ఇష్టాగోష్ఠి పాటలు.
సరసాలు సరదాలు చవి చూపిలే ఎనలేని సుఖమెల్ల తన తోటి దని పిలిచి అది ఒక ఇదిలే ఎక్స్క్యూజ్ మీ. సరికొత్త సరసాలు సరదాలు చవి చూపిలే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన పెళ్లి ఫోటోలు వచ్చాయి చూడు. ఎంత ట్రిమ్గా ఉండేవాడివి, ఎలా అయిపోయావు చూడు. నెత్తి మీద మొట్టి అయ్యో బొప్పి కట్టిందా అందంట నీలాంటిది ఒకటి. ఎందుకండి నన్ను ఇలాంటి సూటిపోటి మాటలతో పొడుస్తారు? ఓ భారత స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం కదండి. మీరే నా దైవం. మీ పాదాల వద్ద ఇంత చోటిస్తే మీకు సేవలు చేసుకుంటూ ఈ జీవితం గడిపేస్తాను. ఈ స్టైల్ నాకు సూట్ కాలేదు కదా. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈ నాటకం ఇంతటితో వదిలేద్దాం, ఇంక్లూడింగ్ ది మ్యారేజ్. నాకు ఇదంతా చిరాగ్గా ఉంది. నేను నిన్ను లవ్ చేయడం ఏంటి చీప్గా. అందుకే వెళ్ళి రత్నమాలతో కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాను. నిజంగా నిజంగానా? నిజంగా. అయితే రండి వెళ్దాం. రత్నమాలకి నిజం చెప్పాలంటే ఓ షరతు ఉంది. అనుకున్నా ఏ ఫిట్టింగు లేకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నా అనుకున్నా. ఎందుకు చేస్తుందబ్బా అనుకునే బదులు చెప్పేది కొంచెం ఓపికగా వినొచ్చు కదా. నేను షరత్ పెట్టానంటే దానికి ఓ రీజన్ ఉంటుంది. అవునవును, తమరి కన్వీనియన్స్ కి. ఇంటికి రా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను చెప్పినట్లు చేసావనుకో, రత్నాన్ని నేను కలిపేస్తాను. మీ కాపురాన్ని మళ్ళీ నిలబెడతాను. బాగా ఆలోచించుకో. నువ్వేంటి నా కాపురం నిలబెట్టేది? నీ మెహర్బాన్ నాకేం అక్కర్లేదు. నా భార్య దగ్గర ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. అందుకేనా కాలుగాలిన పిల్లిలా మీ కాలేజ్ చుట్టూ తిరుగుతున్నావు? ఇంటికొచ్చి షరత్లు ఒప్పుకున్నావనుకో, నెక్స్ట్ మినిట్ రత్నం దగ్గర ఉండొచ్చు. చెప్పింది ఆలోచించు. ఏంటి నువ్వు చెప్తా నేను ఆలోచించేది? ఈ జన్మలో నీ ఇంటి గడప తొక్కను. పంచభూతాలు సాక్షిగా చెప్తున్నా, తొక్కనంటే తొక్కను, చస్తే తొక్కను. వారం రోజుల తర్వాత ఈ ఆదివారం దొరికారు. పొద్దున్నుంచి రాత్రి దాకా ఏం టెస్ట్లో ఏంటో. పాపం బుర్రంతా ఒకటే వేడెక్కిపోయింది. రత్నం, ఇప్పుడు నాకంటే ముందు ఇంకో సంబంధం వచ్చిందంటగా నీకు? కమల్ హాసన్లా ఉండేవాడు. మరెందుకు చేసుకోలేదో? బ్యాంక్ ఉద్యోగం కదా, కట్నం ఎక్కువ అడిగాడు, అందుకని కుదరలేదు. అంటే నేను చీప్గా వస్తున్నానని నన్ను చేసుకున్నావా? మీరు కట్నమే తీసుకొని బంగారం. రత్నం, సపోజ్ కట్నం అది కుదిరి ఆ కమల్ హాసన్ గారిని చేసుకుంటే వాడికి కూడా ఇలానే తల రుద్దేదానివా? మరి మీరు ఎదురింటి రమణికి సంవత్సరం పాటు లైన్ వేశారుగా, దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే దాంతో కూడా ఇలాగే తలరుద్దుకునేవారు కదా. జుట్టు పేక్కే. సర్లే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? అనవసరంగా మీరెందుకు తెచ్చారు ఈ టాపిక్? ఏ వేళకోళంగా ఉందా? వేళాకోళం కాదు రత్నం. మరెందుకు తెచ్చారు ఈ టాపిక్? మేఘనా మేడంతో నిన్న ప్రేమలో పెళ్లి గురించి డిస్కషన్ వచ్చింది. మనది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పాను. చెప్తే మన ఇద్దరితో నిజమైన ప్రేమ కాదంట. మీరు వెళ్ళిన పనేంటి, మాట్లాడే విషయాలేంటి? అది కాదు డిప్పం. ఇప్పుడు ఆ టాపిక్లు ఈ టాపిక్లు వస్తుంటాయి కదా, అయినా మనది అవసరం కోసం ఏర్పరచుకున్న ప్రేమ కాదని దబాయించాను. ఓహో, మీరు నిజంగా దబాయించుంటే ఆ కమల్ హాసన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఇక్కడికి వచ్చి నన్ను ప్రశ్నలు అడిగేవారు కాదు. అయినా ఒక విషయం చెప్పండి, మన పర్సనల్ విషయాలు అక్కడ ఎందుకు వస్తున్నాయి? అంటే అది అది ఏంటది? ఏంటి రత్నం ఈ అలక? అర్థం పర్థం ఉండక్కర్లా. ఆమెదో పొద్దుబాకు అడిగింది, నేనేం బుద్ధి లేక నిన్ను అడిగాను.
అంత మాత్రాన్ని ఏమైందిరా? ఓ పరాయి స్త్రీతో మన పర్సనల్ విషయాలు చర్చించే అంత చనువు ఏర్పడిందా మీకు? ఆవిడతో నాకు చనువేంటే? అసలైనా ఆవిడింటికి వెళ్ళి మీరు చేస్తున్న పనులేంటండి? ఇంటి పని వంట పని చేస్తున్నారా? చీచి, అవన్నీ నేనెందుకు చేస్తాను రత్నం? జిఎం పోస్ట్ కి టెస్ట్లు అంటే చాలా అఫీషియల్ గా ఉంటాయి. అయితే అవి ఇంట్లో పెట్టాలా? చెప్పాను కదా ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలని. ఆహా, అయినా నేను కష్టపడేదంతా ప్రమోషన్ కోసమే కదా రత్నం. సారీ, ఇంకోసారి మన పర్సనల్ విషయాలు వేరే వాళ్ళ ముందు తీసుకురాను. ప్రామిస్. మీరు రోజు అమ్మాయిని పోగొడుతున్నారు. నాకెందుకో నచ్చడం లేదు. ఎందుకంటే డిప్పానికి కుళ్ళు. దొంగ దొంగ డిప్పం, దొంగ డిప్పం, కుళ్ళు డిప్పం. కోపం నా మీద కదే, ఆ అమ్మాయిని పొగిడానని కదా కదా డిప్పం, అంతేగా డిప్పం. అయ్యో, నొప్పిగా ఉందా? ఇప్పుడు ఇంకో 2 పెడితే పోతుంది. డిప్పం. వేధవ టైరు పంచరేజ్ వచ్చింది. ఏమో సైకిల్ పంచర్ అయింది. పొద్దున కాస్త ముగ్గేసినప్పుడు చూసి చెప్పచ్చు కదా. ఇది మరీ బాగుంది. మీ సైకిల్ వంక నేనెందుకు చూశాను? నా పనేదో నేను చూసుకుంటాను గాని. అయినా పొద్దస్తమాను ఈ అరుగు మీద పడుంటారు. మీరు చూసుకోవచ్చు కదా, నన్ను అడగడం దేనికి? నేను అరుగు మీద కూర్చునేది దిక్కులు చూడడానికి కాదు, నీకు ముద్ద పెట్టడానికి. ఏమో గోపాలం, అయ్యా 1 మినిట్, ఒక్క నిమిషం. నా సైకిల్ పంచరైందయ్యా. అమ్మవారి గుడిలో పూజ ఉంది, నువ్వు అట్టేగా పెడుతున్నావు. కాస్త నన్ను దింపు, పుణ్యం కట్టుకుందు. అది విశాలాక్షి, నేను మన నందగోపాలం స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా తలిపేసుకో. అన్నట్టు మర్చిపోయాను, మూర్తిగారు అబ్బాయి వస్తాడు జాతకం కోసం, బల్ల మీద ఉంది, ఇచ్చేసేయి. అన్నట్టు ముందు సైకిల్ టైర్కి పంచర్ వేయించుకున్నాము, ఆ తర్వాతే జాతకం వాడి చేతిలో పెట్టు. ఇంటికొచ్చిన వాళ్ళకి పని చెప్పడం ఏమన్నా బాగుంటుందా? మరీ విడ్డూరం. విడ్డూరమా వల్లకాడా? అది డబ్బులు వచ్చే బేరం కదే, కాస్త పనన్నా చేసి పెట్టని. అయినా ఎవళ్లతో ఎలా ప్రవర్తించాలో మొగాళ్ళం మాకు తెలుసు కదా, మధ్యలో దూరి నీ బోడి సలహాలేమిటి? కూర్చోండి. చేతికి ఏమైందయ్యా? వేడి నీళ్ళు పట్టేయాలండి. వేడి నీళ్ళు పడితే కందిపోతుంది. ఇదేదో టైపింగ్ చెంబుతో కొట్టేట్టుంది. ఏమన్నా గొడవ పడ్డారా? అబే అదేం లేదండి. చెప్పుకోకూడదు కానీ మా విశాలాక్షి కూడా అంతే. కోపం వచ్చినప్పుడు అంతే చీపురు, లేకపోతే చెంబు. హడావిడిగా పెడుతున్నావు ఆఫీస్కా? ఆదివారం ఆఫీస్ ఏంటి? మా మేడం గారు కొన్ని ముఖ్యమైన పనులుంటే ఇంట్లో చేద్దాం అన్నారండి. ఆఫీస్ పని ఇంట్లో చేస్తుందా ఏమిటి మీ మేడం? ఇల్లు అంటే ఇల్లు కాదండి, మా మిస్సమ్మ గారి గెస్ట్ హౌస్ లో. గెస్ట్ హౌస్ ఇల్లు పనే కదా, సండే వరకే ఉంటాయి. సండే మండే అని అరుగు మీద కూర్చుంటే మీలాగా మాకు గడవదండి. అరుగు మీద కూర్చునే సంపాదించా